చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఈ ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. సంగమ జాగ్రత్త వినండి. ఇప్పుడు క్రిస్మస్ సీజన్లోకి మనం అడుగు పెట్టేస్తాం. ఈ సీజన్ అంతా కూడా సెలబ్రేషన్ సీజన్ అని, చాలా సంతోషమైన సీజన్ అని మనకు తెలుసు. ఎటు చూసినా క్రిస్మస్ పాటలు, ఎటు చూసినా యేసయ్య జన్మం గురించి, యేసయ్య పుట్టుక గురించి, ఆయన ఎలా పుట్టాడు, ఎలాంటి పుట్టుక అయింది, పరలోక రాజ్యం నుంచి ఎలా భూమి మీదకి వచ్చాడు, ఎలాంటి పాకను ఆయన వాడుకున్నాడు, లేకపోతే ఎలాంటి చోట ఆయన జన్మించాడు, చాలా విషయాలు మనం వినే ఒక సీజన్, సెలబ్రేషన్ సీజన్ అని మనం చెప్పచ్చు. ఈ సెలబ్రేషన్ సీజన్లో అడుగుపెట్టిన మీ జీవితము ఈరోజు ఎలా ఉందో నాకు తెలియదు. ఒకవేళ ఈ లోకమంతా సంతోషంతో కేకలు వేస్తే మీ కుటుంబం మాత్రం నిరాశతో ఉందేమో. కొన్ని కట్టుకోలేక, కొన్ని మాటలు పడలేక, ఒక పక్క అందరికీ సెలబ్రేషన్ సీజన్ అయితే మీకు మాత్రం ఒక కర్స్డ్ సీజన్ లాగా, శపించబడిన ఒక సీజన్ లాగా, బాధ కలిగిన ఒక సీజన్ లాగా, వెన్నుపోటు పొడిచిన సీజన్ లాగా, దుఃఖము సహించినంత సీజన్ లాగా అనిపిస్తుందేమో. చూడొక మాట నేను చెప్తాను. యేసు మరణించి తిరిగి లేచినప్పుడు అదొక సీజన్. ఏ సీజన్ అంటే సెలబ్రేషన్ సీజన్. అది సెలబ్రేట్ చేసుకోవాల్సిన సీజన్. అది శిష్యులందరూ కూడా ఆయన మరణపు వార్త వినగానే ఆయన తిరిగి లేచిన సెలబ్రేట్ చేసుకోవాల్సిన సీజన్. కానీ బైబిల్ చెప్తుంది, ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన గురించిన విషయం మగ్దలేని మరియ చెప్పినప్పుడు వారు సందేహించి ఒకవైపు ఆశ్చర్యానికి గురయ్యి ఆ సెలబ్రేషన్ సమయం అంతటిని కూడా వారికి తెలియకపోవడం వల్ల, క్లియర్గా ఆ దృష్టి లేకపోవడం వల్ల, అసలు ఏం జరుగుతుందన్న అవగాహన లేకపోవడం వల్ల డల్ సీజన్గా వాళ్ళకి మారిపోయింది. నిజమే, కొన్నిసార్లు మన జీవితంలో సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్స్ని బాధ కలుగు చేసే సమయాలుగా మారిపోతాయి. కారణం అక్కడ సత్యము తెలియకపోవడం వల్లే. మనకేదో గొప్ప సంగతి జరగడం వల్ల కాదు. చూడండి, బైబిల్ చెప్తుంది, యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఏం మార్చలేదు. ప్రతిదీ నార్మల్గా ఉంది. కానీ ఆయన తిరిగి లేచాడన్న విషయం ఎప్పుడైతే వారి మధ్యలో ప్రత్యక్షమైనప్పుడు, ఆ మేడగదులు అర్థమవుతుందో, వారికి ధైర్యం కలిగింది, వారికి బలం కలిగింది. వారు ఎటువంటి ఇబ్బంది కూడా పడకుండా చెప్పారు, ఇక ఈయన కోసం మేము నిలబడతాం. సగమా చూడండి, సాడ్ సీజన్ నుంచి, బాధపడుతున్న సీజన్ నుంచి సెలబ్రేషన్ సీజన్గా శిష్యులకి ఎలా మారిందంటే, ఆయన తిరిగి లేచాడు, ఆయన చూసుకుంటాడు, ఇక ఆయన ఉన్నాడు, ఇక భయం లేదు. ఆయన మరణించక మునుపు ఎలా అయితే ధైర్యం ఇచ్చాడో, ఆయన మరణించి లేచిన తర్వాత అంతకన్నా ధైర్యం ఆయనకి ఇచ్చాడు. ఈ ఉదయం నేను చెప్తున్నాను, యేసయ్య సజీవుడై ఉన్నాడు. ఈ సీజన్లో నువ్వు కట్టాల్సిన ప్రతిదీ కూడా నువ్వు ఎలా గట్టెక్కాలో ఆయన నువ్వు తీసుకెళ్ళబోతున్నాడు. నువ్వు చేయాల్సిన ప్రతి పని కూడా నీ జీవితంలో జరగబోతుంది. ఈ సీజన్లో నువ్వు అనుకుంటున్నావేమో, అందరూ అన్నిట్లో కూడా బాగానే సంపాదించుకొని వెళ్ళగలుగుతున్నారు, బిడ్డలకు అన్నీ బాగానే చూసుకోగలుగుతున్నారు. నేను నా బిడ్డలకు చూసుకోగలనా? నేను నా బిడ్డలకు ఏమైనా కొనగలనా? నేను చెప్తున్నాను, ఆశ్చర్యకార్యం నీకు జరగబోతుంది. దేవుడు ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. నువ్వు దిగులు పడక. ఈ సీజన్లో యేసుని ఎక్కువ తెలుసుకో. ఈ ఉదయాన్న యేసుని తెలుసుకోవడానికి ఇష్టపడండి. ఆయన హృదయంతో నింపబడడానికి ఇష్టపడండి. ఆ రోజు శిష్యులకు భయం పోవడానికి కారణం ఏదో జరిగిందని కాదు, కానీ యేసు తిరిగి లేచాడు, ఆయన మాతో ఉన్నాడు అన్న విషయం ధైర్యం కలిగింది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, ఈ సీజన్లో ఆయన గురించి తెలియని ప్రతి వ్యక్తి భయపడిపోతాడు, బాధపడిపోతాడు. ఈ సీజన్లో ఆయన ఎరిగిన వ్యక్తి ధైర్యంగా నిలబడతాడు. ఈ ఉదయాన్న ఆయన తెలుసుకున్నావు, నమ్ముతున్నాను. ఇక దిగులేందుకు, నీకు ధైర్యంగా ఉండు. కళ్ళు మూసుకుంటావు, నీ గురించి ప్రార్థన చేస్తాను. ఉదయాన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు ధైర్యం కలిగిన వ్యక్తులుగా, ఈ సీజన్లో ధైర్యంగా నడిచే వ్యక్తులుగా నీ బిడ్డలు చేసి నడిపించబడుతూ బలము, నెమ్మది, సమాధానం నీ బిడ్డలకు ప్రకటించవచ్చు. ఈ సీజన్లో వారు అప్పు నుంచి వారిని బయటికి తీసుకురండి. ఈ సీజన్లో వారు ఊహించని కార్యాలు వారి కుటుంబం పట్ల జరిగించండి. ఈ సీజన్లో ఊహించని మలుపు ప్రకటించుచున్నాను, దేవుని అద్భుతం ప్రకటించుచున్నాను. నీ బిడ్డలు అద్భుతం చూచునుగాక. యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఈ సీజన్లో ఆశ్చర్య కార్యం చేయబోతున్నాడు. సజీవుడైన. God bless you. See you tomorrow.